వాళ్ళ 10th సిలబస్‌ని నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా చదివించాను. ఏం చదివించాం? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లోని బిట్స్ ఉంటాయి కదండీ! ఫస్ట్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న బిట్స్ అన్నీను టెక్స్ట్ బుక్‌ని ఫాలో అయ్యి, టెక్స్ట్ బుక్‌లోనే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా! ఇప్పుడు 10th అంతా సిలబస్ కంప్లీట్ అయింది కదా! దాంట్లో ఉన్న బిట్స్ అన్నీను జాగ్రత్తగా మనకి బిట్ పేపర్ బిట్లు మనం శాట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ పిల్లలకి అవుతాయి కదండీ! లేదంటే గవర్నమెంట్ పిల్లలకి కూడా ఎగ్జామ్ పెడితే ఇన్ కేస్‌లో పెడితే మటుకు మనం ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లోని ఉన్న బిట్స్ ఇవి ఉంటాయి కదండీ! అవే ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్‌లోనే అవుతది మనకి. దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా నాలెడ్జ్ మనం ప్రిపేర్ అయితే రోజుకు ఒక 2 అవర్స్, 1 అవర్ అలా కష్టపడి చదివి దాంట్లోని ప్రిపేర్ అయితే బిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉంటే మనకి మెరిట్‌లో సీటు వస్తది. జనరల్ వోళ్ళు కంపల్సరీగా బాగా చదవాలి. చదివితే పోటీ అనేది ఎక్కడైనా ఉందండి. పోటీలోని చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తేనే వస్తది.